హలో అండి, వెల్కమ్ టు గణిశ్రీ బ్లాగ్స్ అండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ, సపోర్ట్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ రావాలంటే బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఈరోజు నేను సాటర్డే కదండి, గంగవాయిల్ కూర టమాటో వండుదామని అనుకుంటున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. గంగవాయిల్ కూర, టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం చింతపండు అండి, జీలకర్ర, నూనె, ఉప్పు, కారం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. చేసి ఒక గిన్నె పెట్టుకోండి. కొంచెం గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోండి. నేనైతే ఆయిల్ కొంచెమే వేసుకుంటున్నానండి. చూడండి, ఈ మధ్యన ఆయిల్ ఎక్కువ వేసుకొని తినాలంటే చాలా భయంగా ఉంది. అందుకే కొంచెం ఆయిల్ యూజ్ చేస్తున్నాను నేను. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనము జీలకర్ర వేసుకోవాలండి. ఒకసారి చూసేయండి. జీలకర్ర తీసుకుంటున్నాను. ఆయిల్ వేడైందండి, ఒకసారి చూసుకోండి. వేడయ్యాక వేస్తేనే కొంచెం మనకు నూనె వాసన అనేది ఉండదు. కొంచెం జీలకర్ర వేసుకోండి వేడయ్యాక. జీలకర్ర వేసుకున్నాను. అది చిటపటలాడుతుంటే మనము కొంచెం పచ్చిమిర్చి, నేను 4 తీసుకున్నానండి పచ్చిమిర్చి. ఏ కర్రీలో అయినా నేను ఖచ్చితంగా పచ్చిమిర్చి వేస్తానండి. జీలకర్ర పచ్చిమిర్చి కంపల్సరీ ఉంటుంది. పచ్చిమిర్చి కొంచెం వేగాలండి. వేగాక మనము ఉల్లిపాయ వేసుకున్నాము. 2 తీసుకున్నానండి ఉల్లిపాయ వేసుకున్నాను. ఉల్లిపాయ వేగాలండి బాగా. తర్వాత నేను అల్లం వెల్లిపాయ వేసుకున్నాను. అల్లం వేసుకోలేదండి, ఎల్లిపాయ ఒకటే వేసుకున్నాను. ఆకుకూరలలో ఎల్లిపాయ బాగుంటుందండి, అల్లం బాగుండదు నాకైతే. అందుకని నేనైతే అల్లం వేసుకోను, ఎల్లిపాయ వేసుకున్నాను పోపులోనే. మన ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఎల్లిపాయ వేసుకున్నాను. నేను పొట్టుతోనే యూజ్ చేస్తానండి. అది వేసాక కొంచెం కలపాలి. కలిపాక కొంచెం వేగనివ్వాలి. వేగాక మనము గంగవాయిల్ కూర వేసుకుందాము. బాగా వాష్ చేయండి. మట్టి ఉన్నా ఏదున్నా ఒక 3-4 టైమ్స్ మనము వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని వాటర్ ఉంపేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఎల్లిపాయ వేసాక మనము గంగవాయిల్ కూర వేసుకున్నాము. బాగా క్లీన్ చేసుకోండి. గంగవాయిల్ కూర హెల్త్ కూడా చాలా మంచిది అంటారు. కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకి మనము తిన్నా చాలా మంచిది. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. గంగవాయిల్ కూర వేసాక పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. పసుపు మొత్తం ఆ కూరకు పట్టేలాగా. ఇది మా అమ్మ రెసిపీ అండి. మా అమ్మ చాలా బాగా వండుతుంది. నేనేమైనా వండాలంటే మా అమ్మకు కాల్ చేసి అడిగి చేస్తానండి. బాగా కలుపుకోండి. నేను వీడియో చేస్తుంటే మా హస్బెండ్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు టమాటో వేసుకోండి. టమాటోలు నేను ఒక 5 తీసుకున్నాను. పప్పులో వేసుకోవచ్చు, ఇలా టమాటో గంగవాయిల్ కూర చేసుకోవచ్చు, పప్పు గంగవాయిల్ కూర చేసుకోవచ్చు. కానీ నేను పప్పులో ఎక్కువ మేము అంత లైక్ చేయము, అందుకే టమాటో వేసుకొని వండుకుంటాం మేము. ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది నాకు. బాగా కలుపుకోవాలి. బాగా ఉడకాలండి. గంగవాయిల్ కూర టమాటో 2 బాగా ఉడకాలి.
కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం వేసుకొని ఉడకబెడితే, నేనైతే ఎప్పుడైనా కర్రీ ఫస్ట్లోనే సాల్ట్ వేసుకుంటాను, కర్రీకి మంచిగా పడుతుందని. బాగా ఉడకనివ్వాలి. ఆ వాటర్ కొంచెం పోయే వరకు మనం ఉడకనివ్వాలండి. బాగా ఉడికితేనే మనకు టేస్ట్ బాగుంటుంది, లేకపోతే ఆకుకూర వాసన వస్తుంది మనకి. మూత పెట్టుకోండి. తర్వాత నేను చింతపండు రెబ్బలు 2 తీసుకున్నాను, అది గుజ్జులాగా చేసుకున్నాను. ఎందుకంటే టమాటో వేసుకున్నారు కదా, మళ్ళీ చింతపండు ఎందుకని మీరు అడగొచ్చు. అది టేస్ట్ బాగుంటుందండి. టమాటో పులుపు ఉంటుంది, ఇది బాగా పులుపేమి ఉండదు. చింతపండు వేసుకున్నా కూడా అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చింతపండు వేసి వండండి, చాలా బాగుంటుంది. కొంచెం 2 రిబ్బలు చాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. అది పక్కకు పెట్టుకోండి. కలుపుకోండి అప్పుడప్పుడు బాగా, మళ్ళీ అడుగు అంటుతుంది కదా. బాగా ఉడకాలండి, చాలా బాగుంటుంది. బాగా ఉడకాలి, మెత్తగా ఉడకాలి. వాటర్ పోవాలి మనకు. ఆకుకూరలో వాటర్ వస్తాయి కదండి, అది కొంచెం ఇంకిపోవాలి మనకి. అలా అయితేనే మనకి బాగుంటుంది, బాగా ఉడుకుతుంది. టమాటో కూడా ఉడకాలి కదండి. ఉడికింది అని అనిపించిందండి. ఇప్పుడు నేను కారం తీసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్, ఇంకా 1/2 స్పూన్ వేసుకున్నాను. మా కారంలో కొంచెం ఉప్పు ఉంటుందండి, అందుకే ఫస్ట్ కొంచెం వేసుకున్నాను కదా. ఇప్పుడు మాకు సరిపోతుందండి. కలుపుకోండి బాగా. చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా ఆకుకూర. ఈ సమ్మర్లో చారులు అవి ఇవి తినాలనిపిస్తుంది, కొంచెం ఎంతైనా ఏది తినాలనిపించదు. అలాంటప్పుడు ఇట్లా కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది, హెల్తీగా. ఆకుకూర చాలా బాగుంటుంది. ఇప్పుడు చింతపండు రసం వేసుకోండి. 2 రిబ్బలు తీసుకోండి, నానబెట్టుకోండి. అది మనం కారం వేసాక వేసుకోండి. ఇది ఒక టేస్ట్ అండి, మరీ పుల్లగా అయితే ఏం అవ్వదు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎక్కువ వేసుకోకండి. టమాటోలు ఇది కొంచెం బ్యాలెన్సింగ్గానే వేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కలుపుకోండి మొత్తం. ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టాను. నాకు కొంచెం ఉప్పు తక్కువగా అనిపించిందండి, కొంచెం వేసుకున్నాను లైట్గా, కొంచెమే వేసుకున్నాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఉడకాలండి బాగా, కొంచెం దగ్గరకు కావాలి కర్రీ అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా. ఇలా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనము రైస్ కర్రీ వేస్తే పిల్లలు అంత ఇంట్రెస్టెడ్గా ఉండరండి. మిక్స్ చేసి గంగవాయిల్ రైస్, టమాటో రైస్, ఎగ్ రైస్ అని పెడితేనే వాళ్ళు తింటారు. కాబట్టి నేను ఎప్పుడైనా అలానే చేస్తానండి. అన్నీ తినాలి కదండి పిల్లలు. దగ్గరకు అవుతుంది చూడండి. మరి మొత్తం గ్రేవీ పోయే వరకు ఉంచుకోవద్దండి, కొంచెం కలుపుకోవడానికి ఉండాలి కదా. టేస్ట్ చూశానండి, చాలా బాగుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. ఉడికిందండి, చాలా బాగా వచ్చింది. పుల్లగా లేదు, ఏం లేదు, బ్యాలెన్సింగ్ ఉంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి. ఇది నా సెకండ్ వీడియో అండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. గణిశ్రీ, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.